రైట్ బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారులపై కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ప్రెసిడెంట్ పనామాలోని హోటల్లో కూడా ఇండియన్స్ తో పాటు వివిధ దేశాలకు చెందిన 300 మందిని నిర్బంధించింది ట్రంప్ సర్కార్. తమకు సాయం చేయాలని కూడా వారందరూ కోరుతున్నారు. అయితే హోటల్ గదుల్లో నుంచి అరుస్తూ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు వీడియోలు అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై పనామా భద్రతా వ్యవహారాల మంత్రి కూడా స్పందించారు. పనామా అమెరికా మధ్య వలస ఒప్పందాల్లో భాగంగా వారికి వైద్య సహాయం ఆహారం అందిస్తున్నామని కూడా పనామా తెలిపింది. ఇక వారి దేశాలకు తిరిగి వెళ్లడానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యే వరకు హోటల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదని కూడా పనామా చెప్పుకొచ్చింది. అయితే ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అక్రమ వలసదారులపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఐసీ ఇప్పటికీ కూడా ఒక సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించింది. దీనికి సంబంధించి డోర్ టు డోర్ వెళ్లి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వారందరినీ కూడా అక్రమ వలసదారుల కింద లెక్క కడుతూ కూడా వారందరినీ స్వదేశానికి తిరిగి పంపించేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. ఇక ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తమ దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వారిని వారి సొంత దేశాలకు తరలిస్తున్నారు. కొందరిని మాత్రం నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు. అయితే భారతీయులను ఇప్పటి వరకు కూడా 3 విమానాల్లో పంపిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మొదట 104 మందిని C-17 అనే యుద్ధ విమానంలో పంపించారు అమృత్సర్కి. ఇక రెండోసారి 116 మందిని, మూడోసారి 112 మంది భారతీయుల్ని సైనిక విమానంలో అమృత్సర్కి చేరుకున్నారు. కొందరిని పనామా హోటల్లో ఇప్పుడు బంధించారు. అయితే అమెరికా నుంచి అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు ట్రంప్ పంపిస్తున్న విషయం మనందరికీ కూడా విదితమే. అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఈ క్రమంలోనే పనామాలోని హోటల్లో భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన 300 మందిని నిర్బంధించారు. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వీళ్లు తమకు సాయం చేయాలని కూడా కోరుతూ హోటల్ గదుల్లో నుంచి వేడుకుంటున్నారు. కిటికీల వద్దకు వచ్చి అభ్యర్థిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని దేశాలకు చెందిన వారిని నేరుగా బహిష్కరించడంలో ఇబ్బందులు ఉన్నందున పనామాను రవాణా కేంద్రంగా అమర్చి ఉపయోగిస్తుంది. ఇక ఈ క్రమంలోనే పనామాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే వలసదారులను పనామాకు పంపి అక్కడి నుంచి వారి దేశాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హోటల్లో బంధించిన వారిలో భారత్, నేపాల్, ఇరాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా సహా దేశాలు ప్రజలున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ వలసదారులలో 40% కంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లడానికి విముక్తి వ్యక్తం చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు తాముండే హోటల్ గది కిటికీల వద్దకు వచ్చి సహాయం కోసం కూడా వేడుకుంటున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. మా దేశంలో రక్షణ ఉండదు అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులపై సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. సరైన డాక్యుమెంట్స్ లేకపోతే ఖచ్చితంగా స్వదేశానికి పంపించేస్తుంది. ఇప్పటికే మొదటగా అమృత్సర్ కి 104 మందితో C-17 అనే యుద్ధ విమానంలో కూడా వారికి చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి వారిని ఎంతో అవమానపరిచే విధంగా కూడా వారందరినీ కూడా స్వదేశాలకు పంపించింది. ఇప్పుడు మరికొంతమందిని 300 మందిని పనామాకి కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే అక్రమ వలసదారులందరినీ కూడా పనామాలోని ఒక హోటల్లో బంధించినట్లు కూడా తెలుస్తుంది. హోటల్లో ఉన్న 300 మంది వలసదారులు 171 మంది ఐరాసా శరణార్థులు సంస్థ సహకారంతో తమ దేశాలకు వెళ్లడానికి కూడా అంగీకరించినట్టు కూడా పనామా మంత్రి పేర్కొన్నారు. మిగతా 128 మందిని వారి దేశాలకు కాకుండా ప్రత్యామ్నాయ గమ్యానికి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇక ఇటీవల లాటిన్ అమెరికాలో పర్యటించిన ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గ్వాటమాలా, పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇక గత వారం 119 మంది చైనా, పాక్, ఆఫ్ఘన్ వలసదారులను పనామాకు తరలించగా గ్వాటమాలాకు మాత్రం ఇంకా తరలించలేదు. దీంతో పాటు కోస్టారికాకు వలసదారులు అమెరికా తరలిస్తుంది. బుధవారం 200 మంది వలసదారులతో కూడిన విమానం ఆ దేశానికి చేరింది. మధ్య ఆసియా, భారత్కు చెందిన వారిని వాణిజ్య విమానంలో అక్కడికి తరలించారు. అయితే అమెరికా నుంచి తరలిస్తున్న భారతీయులు సహా వివిధ దేశాలు అక్రమ వలసదారులను కూడా తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు కూడా పనామా ప్రకటించింది. వీరందరికీ ప్రత్యేకంగా ఒక హోటల్లో వసతి కూడా ఏర్పాటు చేసినట్లు కూడా అక్కడ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వారిలో సుమారు 40% మంది తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని కూడా అక్కడి అధికారులు తెలుపుతున్నారు. పనామా మంత్రి ఫ్రాంకా అబ్రోగో ప్రకారం దాదాపు 300 మంది వలసదారులు ఇప్పటికే తమ దేశానికి చేరుకున్నారు. వీరంతా భారత్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలకు చెందిన వారని కూడా పేర్కొన్నారు.
ఇక ఈ వలసదారులు తరలింపు సంబంధిత ఖర్చును కూడా అమెరికా భరించనుందని కూడా స్పష్టం చేశారు. అయితే ఇక ఇదిలా ఉండగా కూడా బహిష్కరణకు గురైన వారిని హోటల్లో నిర్బంధించారన్న ఆరోపణలపై కూడా వివాదం చెలరేగింది. సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీటి పిక్స్, విజువల్స్, వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ ని మనం బిగ్ టీవీ లైవ్ లో కూడా చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ కూడా స్పష్టతనిస్తూ మంత్రి అబ్రాగో స్పందించారు. వలసదారులు ఉన్న హోటల్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహించబడుతుంది అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో లాటిన్ అమెరికా పర్యటన చేశారు. ఇక ఈ సందర్భంగానే గ్వాటమాలా, పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే గత వారం 119 మంది చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వలసదారులను పనామాకు తరలించారు. అయితే గ్వాటమాలా అమెరికా వలసదారులు ఇప్పటి వరకు పంపించలేదని కూడా సమాచారం అందుతుంది. మరి ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు నిపుణులు. డీటెయిల్స్ లోకి చూస్తే కూడా కోస్టారికాతో కూడా అమెరికా ఇలాంటి ప్రతిపాదనలే చేసుకుంది. భారతీయులతో సహా దాదాపు 200 మంది ఆసియా దేశాల వలసదారులు కోస్టారికాలోకి ప్రవేశించినట్లు కూడా ఆ దేశ అధికారులు తెలిపారు. ఇక ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 112 మంది భారతీయులు కూడా సైనిక విమానంలో తరలించి అమృత్సర్కి రప్పించారు. అయితే ఇది ఇప్పటి వరకు కూడా 3వ విమానం కాగా ఇప్పటికే 2 విమానాల ద్వారా భారతీయులను పంపించారు. రైట్, 47వ ప్రెసిడెంట్ గా కూడా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఎన్నో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా అక్రమ వలసదారులపై కూడా కొరడా జులిపిస్తున్నారనే చెప్పుకోవాలి. వారందరినీ కూడా వారి స్వదేశానికి పంపించేస్తున్నారు. ఇప్పటికే 3 విమానాల్లో అక్రమంగా ఉంటున్న వలసదారులందరినీ కూడా వారి స్వదేశానికి తిరిగి పంపించేశారు. అయితే పంపించే క్రమంలో కూడా అమృత్సర్ కి పంపించే క్రమంలో కూడా వారికి చేతికి కాలికి సంఖ్యలు వేసి ఎంతో అవమానపరిచే విధంగా కూడా పంపించారు. అయితే ఇప్పుడు కూడా అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పుకోవాలి. పనామా హోటల్లో ఇండియన్స్ తో పాటు వివిధ దేశాలకు చెందిన 300 మందిని ట్రంప్ సర్కార్ నిర్బంధించింది. తమకు సాయం చేయాలని కోరుతూ కూడా హోటల్ గదుల్లో నుంచి అరుస్తూ ప్రజలు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వారు అక్రమ వలసదారులను బంధించిన ఆ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. వారందరూ కూడా వేడుకుంటున్నారు, సహాయం చేయాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే అమెరికా నుంచి తరలిస్తున్న భారత్ తో సహా పలు దేశాలు అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు పనామా ప్రకటించింది. వారందరికీ ఒక హోటల్ బస్ ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించింది. అయితే వారిలో 40% మంది తిరిగి తమ స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని కూడా అక్కడ అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 300 మంది వలసదారులు తమ స్వదేశానికి చేరినట్లు కూడా పనామాకు చెందిన మంత్రి ఫ్రాంకో అబ్రెగో తెలిపారు. వారంతా భారత్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా పలు దేశాలకు చెందిన వారుగా కూడా ఆయన వెల్లడించారు. ఇక ఈ ప్రక్రియ మొత్తానికి అయ్యే ఖర్చును అమెరికానే భరిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బహిష్కరణకు గురైన వారిని ఓ హోటల్లో నిర్బంధించారంటూ కూడా పలు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తాజాగా అబ్రెగో వాటిని ఖండించారు. వలసదారులను ఉంచుతున్న హోటల్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఉందని కూడా ఆయన వెల్లడించారు. అయితే ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో లాటిస్ అమెరికాలో పర్యటించిన విషయం కూడా తెలిసింది. ఇక ఇదే నేపథ్యంలో గ్వాటమాలా, పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు చేసుకున్నారు. గత వారం 119 మందిని చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వలసదారులను పనామాకు తరలించగా గ్వాటమాలాకు మాత్రం ఇంకా అమెరికా వలసదారులు తరలించలేదు. కోస్టారికాతో సైతం అమెరికా ఇలాంటి ఒప్పందాలే చేసుకుంది. భారత్తో సహా ఆసియా దేశాలకు చెందిన దాదాపు 200 మంది అక్రమ వలసదారులను తమ దేశానికి చేరుకున్నట్లు కూడా కోస్టారికా అధికారులు వెల్లడించారు. ఇక అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జులిపిస్తున్న క్రమంలో ఆ దేశం నుంచి ఇప్పటికీ 112 మంది భారతీయులు సైనిక విమానంలో కూడా ఆదివారం రాత్రి అమృత్సర్ చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 3 విమానాల్లో కూడా అమెరికా నుంచి రాగా ఇది 3వది. ఇక ఇదే నేపథ్యంలో అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వారి స్వదేశాలకి కూడా తరలిస్తున్నారు. అలానే కొందరిని మాత్రం నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు. భారతీయులు ఇప్పటి వరకు 3 విమానాల్లో పంపించేశారు. మొదటిగా 104 మందిని, రెండోసారి 116 మంది, ఇక మూడోసారి 112 మంది భారతీయులను సైనిక విమానంలో అమృత్సర్ చేరుకున్నారు. అయితే వీరిలో కూడా మొదటి విమానంలో కూడా చూసుకున్నట్టే చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి వారిని ఎంతో అవమానపరిచే విధంగా కూడా పంపించారు. ఇక ఇప్పుడు అమెరికా నుంచి అక్రమ వలసదారులను వారి దేశాలకి పంపుతుంది ట్రంప్ యంత్రాంగం.
అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుందనే చెప్పుకోవాలి. ఇక ఈ క్రమంలోనే పనామాలోని హోటల్లో భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన 300 మందిని నిర్బంధించింది. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వీళ్లు తమకు సాయం చేయాలని కోరుతూ కూడా హోటల్ గదుల్లో నుంచి వేడుకుంటున్నారు. కిటికీల వద్దకు వచ్చి అభ్యర్థిస్తున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. ఇందుకు సంబంధించి ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.